కోరుండి కెలికి మరీ తిట్టించుకోవడం అంటే భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రికి చాలా సరదాగా అలవాటుగా మారినట్లుంది. మొన్న మధ్య కోహ్లీ గొప్పతనం గురించి చెబుతూ ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టులో గతంలో ఎంతో మంది గొప్ప పేరున్న ఆటగాళ్లు 20 సంవత్సరాల పాటు భారతదేశం తరపున ఆడారు, కానీ కనీసం శ్రీలంకలో ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోయారు. ఇప్పటి వరకు గతంలో ఏ భారత జట్టుకి కెప్టెన్ కి లేనంత సత్తా ఇప్పుడున్న భారతదేశ జట్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందని ప్రశంసలతో ముంచెత్తారు. గతంలో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లున్న జట్టుకు కూడా సాధ్యం కాని విజయాలను ఇప్పుడు కోహ్లీ సారథ్యంలో ఉన్న జట్టు అందుకుంటోందని కొనియాడారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం, అలవాటు ఉన్న దాదా అదేనండి సౌరవ్ గంగూలీ. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని మీడియా అడగగా కాస్త ఘాటుగానే స్పందించారు. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించకూడదనుకున్నా, కానీ ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించమని చాలా మంది కోరుతుండటంతో స్పందించవలసి వస్తోంది. నేను సచిన్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రికి ఒక బాధ్యతతో కూడిన ఉద్యోగం ఇచ్చింది. అదే భారతదేశ జట్టుకి చీఫ్ కోచ్ పదవి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి తన కోచ్ పదవికి వన్న తెచ్చే విధంగా 2019 ప్రపంచ కప్ వరకు ఇచ్చిన పదవిలో కొనసాగి భారత జట్టు ప్రపంచ కప్ గెలిచేలా రవిశాస్త్రి కృషి చేస్తే బాగుంటుంది. 2007 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుని ఇంగ్లాండ్ లోనే ఓడించాం, పాకిస్తాన్ జట్టుని పాకిస్తాన్ లోనే ఓడించాం. ఒకరి సామర్థ్యాన్ని ఇంకొకరితో పోల్చడం సరికాదు, అలా పోల్చకూడదు కూడా. ఎవరి గొప్పతనం వాళ్లకు ఉంటుంది. ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయకుండా కోహ్లీ సారథ్యం వహిస్తున్న భారత జట్టు మరిన్ని విజయాలు సాధించేలా రవిశాస్త్రి తన సేవలను వినియోగిస్తే బాగుంటుందని హితవు పలికారు. రవిశాస్త్రిని ఉద్దేశించి గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానుల నుండి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.